డెవలప్మెంట్ ఆప్షన్ ఎవరు వచ్చారు ఇంకా డీసీ ఎవరు ఫస్ట్ డీసీ ఉంటారు కదా కాంట్రాక్ట్ వంకాయ లేదు అమ్మా మీరు వంకాయ మెను బోర్డు ఇక్కడ మెను నెంబర్ మెను బోర్డు ఫ్లెక్సీ కదా ఫ్లెక్సీ కదా వారం మార్నింగ్ ఉంటుంది కదా మెను బోర్డు లేకుంటే మీరు బయలుదేరి చేస్తున్నారు మెను బోర్డు లేకుండా పిల్లలకు పేరెంట్స్ కు అవగాహన ఇస్తామండి మీరు ఏం పెడుతున్నారు ఏంటి పిల్లలు తెలియాలి కదా వితౌట్ మెను అనేది ఫార్మల్ ఫ్యాక్టర్ కాకుండా స్టోర్ ఈరోజు అంతా రేషన్ ముందే ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకున్నారు పోనీమా ఫోటో పెట్టండి మాకు వెబ్సైట్లో నెంబరు ఫుడ్ కమిషన్ నెంబర్ మీరు మెనూ డిస్ప్లే ఉండాలండి వితౌట్ మెనూ ఏదేదో చెప్తా ఉన్నారు మీరు ఒక చిన్న ఫ్లెక్సీ ఏముంది అక్కడ లక్షలు అవుతుందా 100 రూపాయలు పెట్టి ఫ్లెక్సీ వస్తుందమ్మా మెనూ బోర్డు పెట్టుకుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు ఏం పెడతా ఉన్నారు పిల్లలకని ఎట్లా తెలుస్తాయి మాకు పిల్లలకైనా ఒక అవగాహన ఉండాలా వితౌట్ మెనూ ఎట్లా మేడం మీరు కొంచెం అర్థం చేసుకోవాలి అవన్నీ పిల్లలందరూ ఒక దగ్గర కూర్చోదు పక్కరండి హలో హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా ఇక్కడ మెనూ బోర్డు లేదు ఈ హాస్టల్లో ఎటపాక కస్తూర్బా స్కూల్లో చేసే వాళ్ళ నెంబర్ ఇస్తారమ్మా కంప్లైంట్ ఇచ్చారమ్మా మీ మీద మీ హాస్టల్ మీద ఏఎస్ఆర్ జిల్లా ఎటపాక మండలం ఎటపాకలో కస్తూర్బా హాస్టల్ సందర్శించారు ఎక్కడ భోజనం మంచిగా ఉండదు పురుగులు ఉంటాయి మేనేజ్మెంట్ సక్రమంగా ఉండదు పిల్లల్ని అసే వసే అని టీచర్లు పిలుస్తారు ముఖ్యంగా వంటలో భారీ స్కామ్ జరుగుతుంది ఒక కంప్లైంట్ దారుడు కంప్లైంట్ ఇచ్చారు ఏమమ్మా ఏమంటే మాకు అర్థమవుతుంది కదా మెనూ బోర్డు లేదు మెనూ బోర్డు అనేది మీ డైనింగ్ హాల్ డిస్ప్లే ఉండాలి ఉంటేనే అది ఏమేమి ఇస్తా ఉన్నారు ఏంది అనేది పిల్లలకు ఒక అవగాహన 40 రూపాయలు 46 రూపాయల 60 పైసలు రేపు ఎంత రాబోతుంది జూన్ నుంచి ఎంత రాబోతుంది 1600 రూపాయలు ఆల్రెడీ జియో ఇచ్చేసాం 53 రూపాయల 33 పైసలు రేపు మంచిగా చూసుకోండి ఎందుకమ్మా మీరు పిల్లలు బాత్రూమ్స్ డోర్స్ మీరు అడగలేదు సార్ అమ్మా ఎమర్జెన్సీ థింగ్స్ మీరు చెప్తే కదా మీరు చిన్నగా ఇచ్చిన నెంబర్ అవి నేను కావాలి
జీసీడీఓ గారు ఇప్పుడు మాకు అంటే ఏఎస్ఆర్ జీసీడీఓ మీరు ఏ సమస్యలు తీరుతూ మాట్లాడు జీసీడీఓ గారు ఆమె నేను మీరు ఇచ్చిన నెంబర్ ఆమె నేను కాదంటుంది వేరే ఏబీసీ గారు ఉంటారు సార్ అయితే మనకి ఏబీసీ లేదు సార్ రెగ్యులర్గా డిఓ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ ఎందుకు ఈరోజు ఒక రైస్ ఒకటి పెట్టారు యాక్చువల్గా మనకి మెనూలో మండే పులిహోర ఇస్తారు ఇవ్వగా పల్లీలు చట్నీ నాకు తెలుసు మా మొత్తం తెలుసు నాకు అన్ని తెలుసు అంటే పల్లి చట్నీ ఏం చేస్తారు పులిహోర అయితే టమాటా చట్నీ వాటే మీరు ఏదో చట్నీ ఇవ్వాలి పుట్టి పులిహోర ఇస్తే ఎందుకు రైస్ కొంచెం బాగా పంపకం అవుతుంది మీరు మెనూ ఫాలో అవ్వట్లేదు మెనూ ఫాలో అవ్వట్లేదు మెనూ ఫాలో అవ్వట్లేదు చికెన్ ఎన్ని గ్రాములు కావాలి చూడండి ఎంత ఇస్తున్నారు 100 గ్రాములు ఇస్తాం రెండు ముక్కలు 100 గ్రాములు లేదు సార్ వర్కర్లే వెళ్తారు సార్ తేవడానికి రెండు ముక్కలు పిల్లలకి ఇస్తే అది 100 గ్రాములు కొంచెం మనసాక్షి పని చేయాలి మీకు వచ్చేటప్పుడు అమ్మా నాకు అన్నీ తెలుసు అర్థమవుతుంది రోజు మార్చి రోజు డైలీ రోజు మార్చి రోజు నాకు పెట్టేది క్యాబేజ్ ఎందుకు క్యాబేజ్ అంతగానో పెడతారు వీక్లీ వన్సే ఉంటుంది మీరు ఎవ్రీ డే రోజు మార్చి రోజు ఎగ్స్ రాను రోజు ఇవ్వడం లేదు రాను రోజు ఇవ్వలేకుంటే అంటే నేను అనేది మీరు ముందు ప్లాన్ చేసుకోవాలి ఈరోజు రేపు అయిపోతాం ఎగ్స్ 2 రోజులు ఈ రోజు నుంచి వాళ్ళకు ఫోన్ చేసి కానీ నేను అనేది ఆ ఎగ్ ఎప్పుడు రెడీ ఇస్తున్నారా ఇవ్వాలి కదా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఇట్లా రేపు ఇట్లా ఎల్లుండి ఇచ్చి మన క్వాంటిటీ వస్తుంది మరి సోమ మంగళవారం ఇచ్చి ఎప్పుడైనా ఈవినింగ్ టైం మళ్ళీ మధ్యాహ్నం ఒక రోజులో 2 వచ్చింది అర్థం చేసుకోలేదు మీరే కొంచెం మనసు పెట్టి పని చేసుకోవాలి అయిపోతుంది చిన్నపిల్లలు వాళ్ళని తిట్టడం అమ్మా నిప్పులు వెళ్ళిపోరా అంతా అయితే ఏదో ఉంటుంది లేదు కొంచెం ఏదో చూడండి అర్థం చేసుకోండి పెద్ద మనసు చేసుకోవాలి దూర ప్రాంత పిల్లలు ఎస్టీ పిల్లలు కొంచెం మిమ్మల్ని నాకు ఈ యోగ తీసుకోండి మాట్లాడేస్తున్నాను ఎవరితో యోగా డైలీ ఎక్కేసినా మొత్తం పడేస్తుంటాను సార్ అదొక ప్రాబ్లం మొన్న మొత్తం డస్ట్బిన్లోనే ఉండేది సార్ డైలీ ఎగ్ మనకి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటాయి సార్ అనేది ఎప్పుడైనా కొంచెం అమ్మా నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అమ్మా విజయ ప్రతాప్ రెడ్డి గారు నమస్తే అమ్మా ఎటపాక కస్తూర్బా స్కూల్లో ఉన్నా నేను ఇక్కడ మెనూ బోర్డు లేదు రాయించి వచ్చామండి కాదు మేడం నేను చెప్పేది రాయించి నాకు ఫోటో పెట్టండి అన్నారు మేడం మీరు పెద్దవాళ్ళు మీరు డిస్టిక్ అంతా చూసుకునే వాళ్ళు దూర ప్రాంతం కాబట్టి 300 కిలోమీటర్ దగ్గర 200 కిలోమీటర్లు పాడేరులో ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం కష్టము నేను కాదనట్లేదు కానీ ఒక ఫోటో తీసి పెట్టమని చెప్పాలి మేడం రాయించుకోమని చెప్పినా పెట్టుకోమని చెప్పినా ఇది కాదు మేడం సమాధానం ప్లీజ్ చూడండి ఎంత నేను అనేది ఎవరి రోజు మార్చి రోజు కంటిన్యూగా క్యాబేజీ కూర పెడుతున్నారు ఈరోజు పొద్దున పులిహోర అన్నం పెట్టారు చట్నీ లేదు ఇవన్నీ ఇర్రెగ్యులారిటీ చాలా ఉన్నాయండి 100 గ్రామ్ చికెన్ ఇవాళ ఒక 2 పీసెస్ ఇస్తున్నారు గ్రేవీ పోస్తున్నారు అక్కడ ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోండి మేడం ఏందనేది ఇప్పుడు 1400 రూపాయలు ఇస్తున్నాం పర్ మంత్ రేపు జూన్ నుంచి 1600 రూపాయలు ఇస్తున్నాం చెప్పారా మీ ప్రిన్సిపల్స్ అందరికీ మేడం మీ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి నోటీసు మీకు తెలుసా ఫస్ట్ మేడం తెలుసుగా మీకు మరి చెప్పారా వీళ్ళకు లేదు మేడం మెనూ డివైడ్ అయి కాదు మెనూ బోర్డు మేడం ఎంత అవుతుంది మెనూ బోర్డు అదేమో కాదు మేడం 100 రూపీస్ పెడితే మెనూ బోర్డు ఫ్లెక్సీ ప్రింట్ వేయచ్చు బాత్రూమ్స్కు డోర్స్ లేవు మీకు తెలుసు బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి బయట ఏపీ స్టేట్లో గుడ్డలు కట్టుకొని బట్టలు అడ్డం పెట్టుకొని స్నానాలు చేస్తున్నామని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి బయటికి మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది జిల్లా సర్వోన్నతాధికారి కలెక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుంది బోర్డ్స్ మేడం మీరు జేసీ గారిని అడగండి మేము చెప్తాం ఈరోజు మా డోర్స్ మేడం బాత్రూమ్ డోర్స్ లేకుంటే ఆడపిల్లలు ఎట్లా స్నానాలు చేస్తారండి ఫ్యాన్స్ ఎక్కడా లేవు ఏదో ఫ్లెట్స్ వచ్చి పాడైపోయినాయి అన్నారు అట్లీస్ట్ 3 ఫ్యాన్లు ఉన్న దగ్గర 2 ఫ్యాన్లన్నా చేపించి పెట్టాల్సిన ధర్మం ఉంది మేడం పిల్లలు మేడం పేద పిల్లలు మనల్ని నమ్ముకొని ఇక్కడికి మన ప్రభుత్వం మీద ఎంత నమ్మకంతో ఇక్కడికి వచ్చారు
వాళ్ళని మినిమం మనము వాళ్ళకు ఫెసిలిటీస్, వాళ్ళకు భోజనాలకు సంబంధించి ఇవన్నీ కొంచెం చూడండి మేడం. అన్నం అంతా కంప్లీట్గా ఉడకబెట్టే విధానం సరిగా లేదు. ఒకసారి మొత్తం మీరు అందరితో మాట్లాడుకుని ఎట్లా చేయించుకోవాలి ఏంటి అనేది అంతా జాగ్రత్త చేయాలండి. కంప్లైంట్ వచ్చింది ఇక్కడ పురుగులు వస్తూ ఉన్నాయి, స్నాక్స్, పిల్లల్ని అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు, పేరెంట్స్కి రెస్పెక్ట్ లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ. నాకు వచ్చింది కంప్లైంట్ ఆ విధంగా, అందుకే వచ్చాను నేను ఇక్కడ. లేదు మేడం, ఇది నాకు నేను దీని మీద మళ్ళీ మా డిఎస్ఓ గారిని పంపించి నేను ఇక్కడ కనుక్కుంటాను ఏం జరుగుతుంది ఏంటి అని. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలా చూడండి. మినిమం రెస్పెక్ట్ మేడం, మనము పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఇప్పుడు పిల్లలను వాళ్ళ చిన్న లేత మనుషులు తల్లి అవి వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిపోయినారు, మనం తిట్టినామంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఆస్తుల్లో ఉన్నాయి మేడం అని అంటారు. ఇవంతా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలు వాళ్ళు నాది గ్రాములైనా పెట్టాలి. అలాంటి పరిస్థితి లేదు. 2 ముక్కలు అంటే ఎంత వస్తుందండి? 20 గ్రాములు 30 గ్రాములు వస్తుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం చాలా వన్ వీక్ తర్వాత తీసుకొని మిక్సీ పెడతారు. మండే ఏంటి భీముల రోజు మునిగిపోయింది. కొన్ని ఫ్యాన్స్ ఏమనుకోకుండా మాకు బాత్రూమ్ క్లోజ్లో చాలా ఇబ్బంది పడతాం. గర్ల్స్